ఫ్రెండ్స్, ఈ మధ్య ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘాల డిస్కషన్ మన తెలంగాణ గవర్నమెంట్‌తో అయినప్పుడు 5 డేస్ వర్కింగ్ విధానం అనేది మళ్ళీ డిస్కషన్‌లో వచ్చింది. అసలు 5 డేస్ వర్కింగ్ విధానం అంటే ఏంది? అసలు ఒకవేళ 5 డేస్ వర్కింగ్ విధానం తెలంగాణలో ఇంప్లిమెంట్ అయితే అసలు ఏం జరుగుతుందో చూద్దాం. అసలు 5 డేస్ వర్కింగ్ విధానం అంటే ఏందంటే, వారంలో మనకు తెలిసినట్టు 5 డేస్ అంటే మండే టు ఫ్రైడే వరకే వర్క్ ఉంటుంది. సో, అది ఎప్పటి నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆబ్వియస్‌గా. శనివారం, ఆదివారం సెలవులుంటాయన్నమాట. సో, ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. సో, ఇక్కడ మరి చేంజ్ ఎక్కడవుతుంది అంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈ విధానం ఎలా నడుస్తుందో చూద్దాం. టిపికల్‌గా ఉన్న కరెంట్ ఆఫీస్ టైమింగ్ ఏంటి తెలంగాణలో 10-4:30 గాని, 10:30 మనకు 5 వరకు గాని, అంటే ప్రస్తుతం ఉన్న వర్కింగ్ విధానం ఎంత అండి? 6 అవర్స్ 30 మినిట్స్ మనకు ఆఫీస్ టైమింగ్ అనుకుంటే, ఇక్కడ మొత్తం మన ఆఫీస్‌లో వర్కింగ్ అవర్స్ ఎంత అయితాయంటే 6 అవర్స్ అయితాయి. అదే సెంట్రల్ గవర్నమెంట్‌లో మీరు చూసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? 9-5:30 అంటే ఆఫీస్ టైమింగ్ విధానం ఎలా వాడుతుంది? 9-5:30 అంటే 8 అవర్స్ 30 మినిట్స్. అదే స్టేట్ గవర్నమెంట్‌లో ఇప్పుడున్నది ఎంత? 6 అవర్స్ 30 మినిట్స్. అంటే ఈ 30 మినిట్స్ అనేది లంచ్ బ్రేక్ వదిలేద్దాం. అంటే జరిగే డిఫరెన్స్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్‌లో 8 అవర్స్ వర్కింగ్ డేస్. మండే టు ఫ్రైడే వరకు ఆఫీస్ ఉంటే, మీకు 8 అవర్స్ వర్కింగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేట్ గవర్నమెంట్‌లో 6 అవర్స్. అంటే ఒకవేళ మనకు 5 డేస్ వర్కింగ్ విధానం అమల్లో వస్తే, సో, మనకు ఆఫీస్ టైమింగ్ ఇలా మారుతాయన్నమాట. అవకాశం ఉంది. అంటే అదే ఇంప్లిమెంట్ చేస్తారింక. కొత్త రూల్ ఏముండదు కాబట్టి, ఒకవేళ 5 డేస్ వర్కింగ్ టైమింగ్ వస్తే డైలీ 2 అవర్స్ వర్కింగ్ టైమింగ్ పెరుగుతుంది. అంటే ఒక్కరోజు కట్ చేసినందుకు, అంటే శనివారం రోజు మనకు హాలిడే ఇచ్చినందుకు అక్కడ అక్కడ ఒక 6 డేస్ వర్క్ అవర్స్ పోతాయి కాబట్టి, ఇలా 2 అవర్స్ పెంచేసి 2x5 అంటే 10 అవర్స్‌లో దాన్ని రికవర్ చేస్తారనమాట అంతే. అంతేగాని 5 డేస్ వర్కింగ్ విధానం వస్తే మళ్ళీ మీ నార్మల్ టైమింగ్స్‌లోనే 5 డేస్ వచ్చి పని చేయాలన్న విధానం ఉండకపోవచ్చు. సో, సెలవుల్లో తేడాలున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్‌లో 5 డేస్ వర్కింగ్ డేస్ ఉండడం వల్లో తెలీదు. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ వరకు మాత్రమే. అక్కడ క్యాజువల్ లీవ్స్ 8 ఉంటాయి. రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ 2 అంటే ఓహెచ్ అనమాట. ఎర్న్డ్ లీవ్ కామనే. కాకపోతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి క్యాజువల్ లీవ్ 15, ఆప్షనల్ లీవ్ 5. సో, సెంట్రల్ గవర్నమెంట్‌లో మొత్తం ఉన్న లీవ్స్ 10, స్టేట్ గవర్నమెంట్‌లో 20. సో, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కున్న సీఎల్ డిఫరెన్సెస్ ఎంత? 10. సో, సెంట్రల్ గవర్నమెంట్‌లో టైమింగ్స్ మళ్ళీ డీటెయిల్‌గా ఒకసారి డిఫరెన్స్ చూసుకుంటే 9-5:30. తెలంగాణలో 10:30-5 అనుకుందాం. పని గంటలు 8 అవర్స్ అక్కడ, 6 అవర్స్ ఇక్కడ. క్యాజువల్ లీవ్ మనకి సెంట్రల్‌లో 8, ఇప్పుడు తెలంగాణలో ఉన్నవి 15. ఆప్షనల్ హాలిడేస్ కేంద్ర ప్రభుత్వంలో 6, తెలంగాణలో 5. అంటే ఇప్పుడు మీరు బేసిక్ డిఫరెన్స్ చూసుకోండి. ఒకవేళ అక్కడ 5 డేస్ వర్కింగ్ పాలిసీ వచ్చి మామూలు నార్మల్ టైమింగ్స్ ఉంటే ఏం కాదు. కాకపోతే ఇలాంటి డిఫరెన్స్ అంటే ఏం లేదు. నేను చెప్పినట్టు రోజుకి 2 గంటలు ఎక్సెస్ పని చేసి 2x5 డేస్ అంటే 10 డేస్ ఎక్స్‌ట్రా అవర్స్ ఉండడం వల్ల సాటర్‌డే మనకు హాలిడే వస్తుంది. మళ్ళీ అక్కడ ఒక సెకండ్ సాటర్‌డే కూడా మిస్ అవుతుందన్నమాట. ఆల్రెడీ సెకండ్ సాటర్‌డే హాలిడే కదా! అది కూడా 5 డేస్ వర్కింగ్ డేస్ విధానంలో అది ఇంకా కనుమరుగైపోతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ హాలిడే కాబట్టి. ఇంకో విషయం ఏందంటే, హాలిడేస్ మీరు చూసుకుంటే 20-10 అవుతాయన్నమాట. అంటే ఇది మన స్టేట్ గవర్నమెంట్‌లో ఇంప్లిమెంట్ ఇలా చేస్తారా అనేది మనకు తెలీదింకా. ఒకవేళ అయితే అది కూడా ఇంకా అమలు చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. నేను జస్ట్ కంపేర్ చేస్తున్నానన్నమాట. తెలంగాణ గవర్నమెంట్‌కి ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో 5 డేస్ వర్కింగ్ విధానానికి తేడా. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమే. ప్రతీదీ మనం జస్ట్ ఒక క్యాజువల్ డిస్కషనే. ప్రతి డెసిషన్ అనేది గవర్నమెంట్ విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఇంకా నా వర్క్‌ని అప్రిషియేట్ చేస్తే ప్లీజ్ డూ అప్రిషియేట్.